కేంద్ర ప్రభుత్వం లేబర్ చట్టాలపై కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 21 నుంచి కొత్త చట్టాలను అమలు చేస్తుంది. గతంలో ఉన్న 29 కార్మిక చట్టాల స్థానంలో కొత్తగా 4 చట్టాలను తీసుకువచ్చింది. వీటిపై కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక ప్రకటన చేశారు. పాత చట్టాలు 1930, 1950కి చెందినవి. ప్రస్తుతం మారిన కాలానికి అనుగుణంగా 2025లో కొత్త చట్టాలను ప్రవేశపెట్టామన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్స్ ద్వారా కార్మికులకు చాలా ప్రయోజనం కలుగుతుందని అన్నారు. అయితే కేంద్రం తాజాగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ ఏంటి? వీటి వల్ల సామాన్యుడికి కలిగే ప్రయోజనం ఈ స్టోరీలో తెలుసుకుందాం. దేశంలో కార్మిక రంగం చాలా కీలకమైనది. శ్రమించే కూలీలు లేకుంటే అభివృద్ధి ఎక్కడికక్కడ ఆగిపోతుంది. దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించేది కార్మికులే అని చాలా మంది గతంలో చెప్పారు. ఈ క్రమంలోనే కార్మిక సంక్షేమం కోసం కేంద్రం కోడ్ ఆన్ వేజెస్ 2019, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020, కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020, ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020 ఇలా 4 కీలక చట్టాలను అమలు చేస్తుంది. ఇప్పుడు వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. మొదటిది కోడ్ ఆన్ వేజెస్ 2019. ఈ చట్టం ప్రకారం ఉద్యోగంలో తీసుకున్న వ్యక్తికి తప్పనిసరిగా అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి. అందులో ఉద్యోగి డిజిగ్నేషన్, జీతం తదితర వివరాలు ఖచ్చితంగా పొందుపరచాలి. అలాగే యూనివర్సల్ మినిమం వేజెస్ అనే కొత్త అంశాన్ని తీసుకొచ్చింది. కంపెనీలు, ఫ్యాక్టరీలు, రియల్ ఎస్టేట్ రంగాలతో పాటు ఇతర ప్రదేశాల్లో పనిచేసే కార్మికుల కనీస వేతనం అందించాలని ఆదేశించింది. రోజువారీ వేతనం కనీసం 783 తగ్గకుండా ఇవ్వాలని నిర్ణయించింది. అంతేకాకుండా పనిచేస్తున్న వర్కర్కు సరైన సమయానికి వేతనాలు చెల్లించాలని కొత్త చట్టంలో పేర్కొంది. ప్రతి నెల 7వ తేదీలోగా జీతం ఉద్యోగికి అందేలా చూడాలని తెలిపింది. రోజువారీ కూలీకి పని సమయం ముగిసిన వెంటనే వేతనం అందించాలి. వారానికి ఒకసారి చెల్లించే వేతనాల విషయంలో కూడా చివరి రోజు డబ్బులు చెల్లించాల్సిందిగా పేర్కొంది. దీనిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సంస్థలకు హెచ్చరించింది. అలాగే ప్రతి ఉద్యోగి రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేయాలని నిబంధన తీసుకువచ్చింది. ఇలా కాదని ఎక్కువ సమయం పనిచేస్తే సంస్థ ఆ ఉద్యోగికి ఓవర్ టైం వేతనాన్ని చెల్లించాల్సిందే. ఈ కొత్త రూల్స్ లో భాగంగా వారానికి 48 గంటలు మాత్రమే పనిచేయాలని తెలిపింది కేంద్రం. వీటితో పాటు సోషల్ సెక్యూరిటీ కల్పించాలని కేంద్రం స్పష్టం చేసింది. ఉన్నత స్థాయి ఉద్యోగుల నుంచి చిన్న డెలివరీ బాయ్స్ వరకు ప్రతి ఒక్కరికి సామాజిక భద్రత కల్పించాలని తెలిపింది. ఇన్సూరెన్స్, PF, ESI వంటి కనీస ప్రయోజనాలు కల్పించాల్సి ఉంటుంది. అంతేకాకుండా సంస్థలో పనిచేసే 40 ఏళ్ల వయసు పైబడిన ప్రతి ఉద్యోగికి ఏడాదికి ఒకసారి ఉచితంగా మెడికల్ చెకప్ చేయించాలని పేర్కొంది. ఈ మెడికల్ చెకప్లో ఏదైనా సమస్యను గుర్తిస్తే దానికి చికిత్స కూడా కంపెనీనే చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా మహిళా ఉద్యోగుల పట్ల వివక్ష చూపకూడదని తెలిపింది. ఈ మెడికల్ చెకప్లో ఏదైనా సమస్యను గుర్తిస్తే దానికి చికిత్స కూడా కంపెనీనే చేయించాల్సి ఉంటుంది. అంతేకాకుండా మహిళా ఉద్యోగుల పట్ల వివక్ష చూపకూడదని తెలిపింది. అందులో భాగంగానే మగవారికి ఎంత వేతనం అయితే చెల్లిస్తున్నారో అందుకు సమానంగా మహిళలకు కూడా జీతం ఇవ్వాలని చెప్తుంది. అలాగే నైట్ షిఫ్ట్లో పనిచేయాలనుకునే మహిళలకు అనుమతించాలని, వారికి సరైన ట్రాన్స్పోర్టేషన్, సెక్యూరిటీ కల్పించాలని తెలిపింది. వీటన్నిటితో పాటు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ కు పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా బెనిఫిట్స్ అనేది కల్పించాలని కొత్త కార్మిక చట్టంలో పేర్కొంది కేంద్రం. దీంతో పాటు గ్రాట్యుటీ విషయంలోనూ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ కు ప్రయోజనకరంగా రూల్స్ తీసుకొచ్చింది. ఏడాది కాలం పాటు ఒక ఉద్యోగి ఆ సంస్థలో పనిచేస్తే అతనికి గ్రాట్యుటీ ఖచ్చితంగా ఇవ్వాలని కొత్త రూల్ తీసుకొచ్చింది. ఇక లాస్ట్ రూల్ విషయానికి వస్తే ఎంప్లాయీస్ బేసిక్ పే CTCలో 50% ఉండాలని నిర్ణయించింది. గతంలో 20%, 30% ఉండే ఈ రూల్ ని సవరించింది. ఇలా కేంద్రం తీసుకొచ్చిన కొత్త కార్మిక చట్టాల వల్ల ఉద్యోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్తున్నారు నిపుణులు. ఇవన్నీ సక్రమంగా అమలు కాని వారు లేబర్ డిపార్ట్మెంట్ పోర్టల్లోకి వెళ్లి కంపెనీపై ఫిర్యాదు కూడా చేయొచ్చు. ఇది కొత్త లేబర్ కోడ్స్ కు సంబంధించిన అసలు విషయం.